హాయ్ అండి. ఇవాళ సమోసా చేశా అండి. చూద్దాం ఎలాగో. ముందు మైదా పిండిలో కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ పిండిలా కలిపి పెట్టుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలిపి పెట్టుకుంటే బాగొస్తదండి. ఇవాళ అయితే ఆనియన్ సమోసా, స్వీట్ కార్న్ సమోసా చేశానండి. ముందుగా ఆనియన్స్ సన్నగా తరిగి, కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అండి, గరం మసాలా వేసి కలిపి పెట్టుకోవాలండి. తర్వాత స్వీట్ కార్న్‌లో కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారము, గరం మసాలా వేసి కలిపి పెట్టుకోండి. దీనిలో తర్వాత ఒక ఐటెమ్ కలపాలి, నేను చెప్తానండి. ఇప్పుడు కొద్దిగా ఒక గిన్నెలో కొంచెం మైదా పిండి తీసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలండి. మనము సమోసాలుని జాయిన్ చేయడం కోసమని. ఇప్పుడు ఒక్కొక్క ముద్ద తీసుకొని చపాతీలాగా లేకపోతే పూరీలాగానన్నా చేసి పెట్టుకోండి ముందు. ఒక 4, 5 పెట్టుకొని మళ్ళా ఒకదాని మీద ఒకటి వేసి మళ్ళీ ఒక చపాతీలాగా చేయాలండి. మంచిగా ప్రెస్ చేసుకోవాలి. చేసుకొని చపాతీ పెనం పైన లైట్‌గా ఫ్రై చేయాలండి. సమోసాలు చాలా ఈజీ అండి. ఒక స్ట్రిప్స్ చేసుకోవడమే కొద్దిగా పని. ఇవి ముందు కూడా చేసి పెట్టుకోవచ్చండి. ఇలా చేసిన తర్వాత పెనం పైన కాల్చుకోవాలండి. కొద్దిగా లైట్‌గా అటు ఇటు కాల్చుకుంటే అవి ఒకటి ఒకటి ఊడొచ్చేస్తాయండి. ఇలా ఈ పద్ధతిలో అయితే స్ట్రిప్స్ కొంచెం సన్నగా వస్తాయండి, లేకపోతే లావుగా వస్తాయి. లేకపోతే మీరు ఒక్కొక్కటి కూడా పూరీలాగా సన్నగా చేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తాయండి. చాలా వేడిగా ఉండేను తీసేప్పుడు. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి మళ్ళీ అన్నీ పెట్టుకొని ఎడ్జెస్‌ని కట్ చేయాలండి. మన స్ట్రిప్స్ షేప్ రావడం కోసం. ఇలా చేసిన తర్వాత ఈ ముక్కలని వేస్ట్ ఏం కావండి. వాటిని నూనెలో కాల్చుకొని మన స్టఫింగ్‌లో కలుపుకోవచ్చండి. బావుంటది టేస్ట్ కూడా. ఇప్పుడు ఇలా సమోసా స్ట్రిప్స్‌లా కట్ చేసుకుంటే ఒక 10, 20 వచ్చేస్తాయండి. వీటిని ఆయిల్‌లో కాల్చుకొని ఫ్రై చేసుకొని స్టఫింగ్‌లో కలిపేసేయండి. చాలా బావుంటాయండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఒక స్ట్రిప్ తీసుకొని ఇలా మధ్యలో చూపిస్తున్నట్టు మైదా పిండి పేస్ట్‌ని పెట్టేసి ఒక సైడ్ ఫోల్డ్ చేయండి. తర్వాత ఇంకో సైడ్ పైన పేస్ట్‌ని రుద్దేసి ఇది కూడా ఫోల్డ్ చేయండి. చేస్తే స్టఫింగ్ బయటికి రాకుండా బాగొస్తాయి. ఇంకా స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ పైన కూడా పేస్ట్‌తోని కవర్ చేసి లైట్‌గా ఆయిల్ మీడియం హీట్‌లో ఫ్రై చేసుకోండి, బాగొస్తాయి. మరి ఎక్కువ మంట పైన చేయకూడదు. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సపోర్ట్‌గా ఉంటది. ఇలా ఎడ్జెస్ అన్నీ మంచి క్లోజ్ చేసుకోండి, స్టఫింగ్ బయటికి రాకుండా. ఇప్పుడు లైట్ హీట్ పైన ఫ్రై చేసుకుంటే సమోసా రెడీ అండి. చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.